హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అక్కడైతే కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానెల్‌లో రాయలసీమ ఫేమస్ వంకాయ బజ్జీ కూర అయితే చేసి చూపియబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ మెథడ్‌లో అయితే చేసి చూపిస్తాను. ఈ వంకాయ బజ్జీ కూర అయితే చపాతీస్‌లో కన్నా లేకపోతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. నేను రాగి సంగటి తినే వాళ్ళకైతే ఇది బెస్ట్ కాంబినేషన్ అయితే నేను చెప్తానండి. సైడ్ డిష్‌గా రాగి సంగటితో ఇంకా బావుంటుంది. ఒక్కసారి అయితే నేను చూపించిన స్టైల్‌లో ట్రై చేయండి. చాలా క్విక్‌గా కూడా అయిపోతుంది. ముందుగా అయితే వంకాయ బజ్జీ కూర కోసం అయితే నేను పర్పుల్ కలర్‌లో ఉండే వంకాయతో అయితే చేస్తున్నానండి. నార్మల్‌గా ఏంటంటే గ్రీన్ కలర్ వంకాయతో టేస్ట్ బావుంటుందని అయితే అంటారు. బట్ నేను రెండిటితో ట్రై చేసినా నాకు టేస్ట్ ఎక్కడా డిఫరెంట్‌గా అనిపించలేదండి. సో, అందుకే నల్లగా ఉండే పర్పుల్ వంకాయలతోనే చేస్తున్నాను. ముందుగా అయితే వంకాయలు కట్ చేసేసుకోవడం కోసం అయితే ఒక బౌల్‌లో కొన్ని వాటర్ వేసేసుకొని, సాల్ట్ వేసేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు వంకాయలు కట్ చేసేసుకొని ఆ సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్‌లో వంకాయలు వేసుకోవడం వల్ల వంకాయలనేవి నల్లబడకుండా ఉంటాయండి. సో, మీ అందరికి తెలిసే ఉంటుంది కదా! ఎవరైనా తెలియని వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకేంటంటే వంకాయలనేవి కండ్రెక్కకుండా ఉంటాయి. అంటే చేదు రాకుండా ఉంటాయండి. సో, దీంట్లోకైతే కొన్ని పదార్థాలు వేసుకోవాలి. అవేంటో చూపిస్తానండి. ఫస్ట్ అయితే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ అనేది పావు కిలో వంకాయలకైతే నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి. పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక గుప్పెడు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఘాటుగా ఉండేవి. ఒక ఉల్లిపాయ అనేది పైన పొట్టు తీసేసి ఇలా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే చింతపండు అనేది స్కిప్ చేస్తారండి. బట్ స్కిప్ చేసి లాస్ట్ టైమ్ ట్రై చేస్తే నేను కొంచెం చప్పగా అనిపించింది. సో, తర్వాత మళ్ళీ చింతపండు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగా అనిపించిందండి. అందుకే ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు మునిగే అంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ మెజర్మెంట్ ఏం లేదండి రెసిపీకి. జస్ట్ మనకి ముక్కలు చూసారండి పైకి ఇలా కొంచెం మునిగే అంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్‌లో మనం మగ్గించుకుంటే గుజ్జు గుజ్జుగా చాలా బాగా వస్తుందండి. చూసారా? ముక్కలు మునిగినాయి ఇక్కడ. సో, ఇప్పుడు ఒక్కసారి స్పూన్‌తో మిక్స్ చేసేసుకోండి. అంటే మొత్తం కొంచెం పసుపు, ఉప్పు అనేది ముక్కలకి బాగా పట్టినట్టు ఇలా మిక్స్ చేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది పావు కిలో వంకాయలకి మెజర్మెంట్స్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్ అయితే పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని, సో, ఇప్పుడు ఖచ్చితంగా ముక్కలనేవి మెత్తబడే వరకైతే మనం రసం ఉడికిస్తాం గదండీ! సో, అలా ఉడికించుకోవాలి. చూడండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడేంటంటే మొత్తం ఈవెన్‌గా మిక్స్ అవుతాయి. మనకైతే కొంచెం దగ్గర పడేటప్పటికి ఇలా గుజ్జు గుజ్జుగా వస్తుందండి. కొంచెం పైకి ఇలా బబుల్స్ బబుల్స్‌గా వచ్చి ముక్క అనేది ఇలా పట్టుకుంటే వంకాయ ముక్క అనేది ఇలా మెత్తగా వెన్నపూస కరిగినట్టు కరిగిపోవాలి. అలా ఉడికితేనే మనకి మంచి టేస్ట్ అండి. చూసారా ఇలా ఉండాలి. ఇలా కుక్ అవ్వాలండి. సో, ఇప్పుడైతే ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేద్దాం. ఇది కూల్ అయిన తర్వాత దీన్ని స్మాష్ చేసుకోవాలండి. ఖచ్చితంగా కూల్ అయిన తర్వాతే స్మాష్ చేసుకోండి. అప్పుడే మనకి మంచిగా మెదుగుతుంది కూర అనేది. చూడండి ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పి ఫస్ట్ చూపిచ్చాను. చూసారా ఈలోపు కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అయిపోయింది. ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బావుంటుందండి. మరీ మెత్తగా మెదిపేయకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దీనికి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపే మంచి టేస్ట్ అండి రెసిపీకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అన్నా, 3 స్పూన్స్ అన్నా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 అన్నా, 5 అన్నా ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడే దీంట్లోకి దినుసులు వేసుకోవాలండి. దినుసులు అనేవి ఇక్కడ ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఖచ్చితంగా. మెంతులు వేసుకున్న తర్వాతే మనం తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేవి మీ ఇష్టం అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువైనా పర్లేదు. ఇప్పుడు ఈ మెంతులు కూడా వేగిపోయిన తర్వాత దాంట్లోకి దినుసులు కూడా చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా! ఇప్పుడు దంచి పెట్టుకొని ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక పావు కిలో వంకాయలకి ఒక 15 వేసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీకి మంచి ఘాటొచ్చి టేస్ట్ చాలా బావుంటుంది. ఎందుకంటే దీంట్లోకి ఎక్స్‌ట్రా మనం ఏమి యాడ్ చేయము. ఇప్పుడు చూడండి వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయినాయి కదా! ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసేసుకొని పైన పొట్టు తీసేసి ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పకోడీకి కట్ చేసుకుంటాం కదా! అలా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ నెక్స్ట్ కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని ఇలా అయితే ఒక్కసారి మిక్స్ చేయండి. సో, సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ అనేది లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకైతే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ పెట్టుకుంటూ. చూసారా అండి ఉల్లిపాయ అనేది ఇలా వేగాలి. ఖచ్చితంగా. మరి గోల్డెన్ కలర్ కాదులేండి. కొంచెం లైట్‌గా మగ్గినట్టు మగ్గాలి ఉల్లిపాయ అనేది. మరి గోల్డెన్ కలర్ వచ్చినా కూడా ఫ్లేవర్ మారిపోతుందండి. సో, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ కలర్ వస్తే సరిపోతుంది. పింకిష్ కలర్. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ రెడీగా వంకాయ బజ్జీ అనేది. అది దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేయాలి. సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ట్రాన్స్‌ఫర్ చేయండి. అప్పుడేంటంటే పైకి చిందిపోకుండా ఉంటుంది. చూడండి ఇలా పొలుకు పొలుగ్గానే ఉండాలండి. మరీ మెత్తగా స్మాష్ చేసేయకండి. స్మాష్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనిపించదు. ఇలా కొంచెం పలుగ్గానే ఉండాలి.
తాలింపులో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేయండి. ఇక్కడ ఉప్పు కారాలు ఏదైనా మీకు తగ్గినట్టయితే కొంచెం లైట్గా ఎండు కారం కూడా యాడ్ చేయొచ్చండి. బట్ పచ్చిమిర్చి ఘాటుతోనే చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా. ఒకసారి ఇలా మిక్స్ చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే కుదిరిందండి ఈ వంకాయ బజ్జీ కూర అనేది. చెప్పాను కదండి, చింతపండు అనేది కొంతమంది వేయరు, బట్ నేనైతే వేసాను. నాకు ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి. మీకు నచ్చకపోతే ఇప్పుడు 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. స్టార్టింగ్ ఒక 1/2 స్పూనే వేసాను, సో సరిపోదు కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. పర్ఫెక్ట్ గా సరిపోతుంది 1.5 స్పూన్ అనేది. ఇప్పుడు ఇక్కడ చిన్న స్పూన్ తో 1 స్పూన్ కారం యాడ్ చేశానండి. ఇక్కడ కారం మీ ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. జస్ట్ పచ్చిమిర్చి ఘాటుతో చేసుకున్నా పర్లేదండి. నాకు వీడియో కోసం కూడా కొంచెం కలర్ కోసం యాడ్ చేశాను. ఎందుకంటే మనకి వీడియోలో థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్ కదండి, కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తేనే అందరు చూస్తారు కదా. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఇక్కడ చెక్ చేసుకోండి ఉప్పు కారాలు అనేవి ఏమన్నా తగ్గినట్టయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ ఈ స్టేజ్ లో ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుందండి బజ్జీ కూరకి. లాస్ట్ లో మీకు నచ్చినట్టయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ రాయలసీమ ఫేమస్ వంకాయ బజ్జీ కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వంకాయతో రెగ్యులర్ గా చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు ఈజీగా చూసేయచ్చు. రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. రేపే రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.